మలాడుతో ఒకే దెబ్బలు కొడుతున్నామని ఒకళ్ళు నోరు వచ్చి అంటే ఆ శిల్పకారుడు దాన్ని వదిలేస్తే దానికి పూజలు ఉన్నాయా? జాతరలు ఉన్నాయా? జనం ఆరాధించడం ఉంటుందా? అది పనికిరాని దానం. ఆ బండ ఎలా లోబడిందో శిల్పకారుడికి, మలాడుతో కొడుతున్నప్పటికీ, సుత్తితో దాన్ని మలుస్తున్నప్పటికీ ఆ బండ శిల్పకారుడు ఉద్దేశానికి ఎలా లోబడిందో ఆ తర్వాత దానికి ఎంతో విలువ వచ్చింది, ఎంతో ఘనత వచ్చింది. అలాగే యేసు ప్రభు కూడా దిగలేక కాదు, తండ్రి చిత్తం, తండ్రి మలుస్తున్నాడు కుమారుణ్ణి, ఒక రాయిని మలిచినట్టుగా మలుస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు మనం చదివామే, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూలోకములు ఉన్న వారిలో కానీ, పాతాళ లోకములో ఉన్న ముల్లోక ప్రజలు అందరూ యేసు నామమున తమ మోకాలు వంగునట్లును, ప్రతి వాని నాలుక యేసు యేసు అని స్తుతించినట్లును, సకల దేవతల కంటే అత్యున్నతమైన స్థానములో నిలబెట్టాలని, ప్రపంచం అందరితో ఆరాధింప చేయాలని, పూజింప చేయాలని తండ్రి ఉద్దేశమై ఉండి ఆ తండ్రి దిగిరాలేదు. సిలువలో తన కుమారుని నలగగొట్టాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మర్మం అర్థం కానివాడు ఏమనుకుంటున్నాడు? బలవంతుడైన దేవుడని రాసింది కదండి. మరి బలవంతుడైన వాడు ఎందుకు దిగిరాట్లేదు సిలువ నుంచి? చాట కాదా? పోనీ దేవుని కుమారుడిని చెప్పుకున్నాడు కదండి, ఆ దేవుడైన వచ్చి రక్షించవచ్చు కదా. శిల్పకారుల కుమారుని నలగగొడుతూ ఉంటే ఆయన ఎందుకు వస్తాడు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రికి ఇష్టమైంది కుమారుని నలగొట్టు. ఎందుకు? ఆ నలగగొట్టబడకపోతే యేసుప్రభు శరీరధారిగా లోకంలో తిరుగుతున్నప్పుడు ఏదో కొద్దిమంది ఆయన అంటే వెళ్ళేవారు, అద్భుతాలు చూసేవారు, కానీ ప్రపంచమంతా ఆరాధించేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నలగొట్టబడ్డాడో ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు తండ్రి. ఈరోజు ముల్లోక ప్రజలు